ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ లిజినెస్ అందరికీ కూడా ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. యేసుక్రీస్తు నామంలో అందరికి కూడా వందనాలండి. ఇంకొక ఎపిసోడ్లో మేము ముగ్గురం మీ ముందుకు వచ్చేసాము. నా పేరు హ్యానా వివేక్, నేను బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. నాతో పాటు దీప్తి దుగ్గిరాలా ఉన్నారు, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ ఈవా పౌల్. ఇంకొక ఎపిసోడ్లో మేము ముగ్గురము మీ ముందుకు వచ్చేసాము. మనము ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు మన సిస్టర్స్ని పలకరిస్తాము, ఒక క్వశ్చన్ వేస్తాము ఎప్పుడు లాగానే. ఈవా అండ్ దీప్తి, మీ ఇద్దరు కూడా ఒకవేళ మీ యొక్క లైఫ్ని, మీ యొక్క సాక్ష్యం టెస్టిమనీని ఒక సాంగ్ రూపంలో చెప్పాలి అంటే ఏ సాంగ్ మీరు చూస్ చేసుకుంటారు? హాయ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ దీప్తి, ప్రైజ్ ద లార్డ్ అందరికి, వింటున్న వాళ్ళందరికీ. థ్యాంక్స్ ఫర్ దట్ క్వశ్చన్ అక్క. నువ్వు అన్ని థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నావు ఎవ్రీ వీక్. నా లైఫ్ ఒక సాంగ్ లాగా నేను చెప్పాలి అంటే ఐ థింక్ స్టార్టింగ్ లో నేను ఒక సాంగ్ పాడాను. స్టార్టింగ్ లో అది వన్ డే అట్ అ టైమ్ జీసస్ అని. అది నాకు నా లైఫ్ మీద దేవుడు ఆ సాంగ్ ని చాలా, నా లైఫ్ ని ఇంప్రెస్ చేసి, నా హార్ట్ మీద దేవుడు నాకు అది సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా అర్థం చేపించారు. దాని తర్వాత నుండి ఆ సాంగ్ నాకు ఎవ్రీ డే నా జీవితంలో ఇది నా సాంగ్ అని అనిపిస్తుంది. ఎవ్రీ డే ఐ టేక్ ఇట్ వన్ డే అట్ ఎ టైం. దీప్తి, వాట్ ఈస్ యువర్ సాంగ్? హాయ్ ఇవా, హాయ్ అన్న. వినే వారందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ సాంగ్ గురించి మన అంటే లైఫ్ కి ఆర్ మనసుకి, హృదయంకి చాలా దగ్గరగా ఉండేటటువంటి సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో అందుట్లో రెండు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే యేసన్న గారు పాడిన పాట, నా దీపము వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా అన్న పాట నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇంకొక పాట ఏంటంటే ధన్యవాద్ కే సాత్ స్తుతి గాయంగే అని అన్న పాట కూడా నాకు హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పాట. యోగ్యతా సే బడ్కర్ సే మిలానంటే అర్హత కంటే మించి దేవుడు ఆశీర్వదించాడు అని అన్నది. ఆ సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. హ్యానా, వాట్ అబౌట్ యూ? నాకు ఆశ్చర్యమైన ప్రేమ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, దేవరాజు గారు రాశారు. అది యుఎస్ఐ బుక్ లో కనిపిస్తుంది. ఆ పాట అంటే చాలా ఇష్టం దీప్తి. ఆ పాట అంటే ప్రతి వర్స్ పాడుతున్నప్పుడు నిజంగా అంటే అది దేవుడు ఆయన నా కోసం అంత ప్రేమ చూపించారని చెప్పి ఎన్నిసార్లు, నా చిన్నప్పటి నుంచి కూడా ఆ పాట అంటే ఇష్టము. ఎన్నిసార్లు ఆ పాట పాడినా కూడా మళ్ళీ వినాలనిపిస్తుంది. అదే అదే ఆ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అంటే ఎంత ప్రేమించారా దేవుడు మనల్ని అని చెప్పి, అంటే ఇంత శాశ్వతమైన ప్రేమతో, ఆశ్చర్యమైన ప్రేమతో ఆయన ప్రేమించారని ఈ పాట నాకు చాలా ఇష్టం. నా సాక్ష్యం అని కూడా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ యువ, మీరు పంచుకున్నందుకు. ఈ రోజు మనము ఏ టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటాము అంటే మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది కదా, మార్చ్ 8 లో. ఆ రోజు ఒక్కరోజే ఉమెన్ ని హైలైట్ చేస్తాము. ఆ రోజు ఒక్కరోజే ఉమెన్ కి చాలా మంది ఆ రోజే అంటే స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఆ రోజే కొంచెం వాల్యూ ఉన్నట్టు చూపిస్తారు. కానీ అసలు ఏంటి ఉమెన్స్ ట్రూ వర్త్ అనేది మనం డిస్కస్ చేసుకుందాము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా. ఈ యొక్క ఆ, అంటే మన ఈ యొక్క ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి స్త్రీ యొక్క నిజమైన విలువ, ఉమెన్స్ ట్రూ వర్త్ ఎక్కడ ఉంది అని మనం మాట్లాడుకుందాము. ఒకసారి మనము డిస్కస్ చేసే ముందు మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకుందాము. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దీప్తి, ఇదే వర్స్ నువ్వు ఇంగ్లీష్ చదువుతావా? Proverbs chapter 31 verse 30. Charm is deceptive and beauty is fleeting, but a woman who fears the Lord is to be praised. థ్యాంక్ యూ దీప్తి. అంటే ఈ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాం కదా. నిజంగా ఈ యొక్క ట్రూ వర్త్, ఉమెన్ కి వాల్యూ ఎక్కడ ఉంది అని మనం చర్చించుకున్నాము.
అసలు నిజంగా అంటే లోకపరమైనటువంటి విలువ ఏంటి ఉమెన్ కి, లేకపోతే దేవుని దృష్టిలో అంటే దేవుడు ఇచ్చినటువంటి విలువ ఏంటి, లోకపరమైనటువంటి విలువ ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, నిజంగా లోకంలో ఒకవేళ మనకి విలువ ఉండాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి అంటే మనకి బయటకు కనిపించే వాటి మీద మనకి లెక్క వేస్తారు. అంటే చిన్నప్పుడు ఒకవేళ బాగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తే టీచర్స్ విలువ ఇస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ విలువ ఇస్తారు. ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా మనకు మంచి మార్క్స్ వస్తేనే విలువ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు మనతో వాళ్ళ పిల్లలు మనతో ఒకవేళ ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా మనకు మంచి మార్క్స్ రావాలి, ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూస్తారు. కొంచెం పెద్ద అయినాక వాళ్ళు ఏమి సాధించరు, వాళ్ళ అచీవ్మెంట్స్ చూస్తారు. అంటే వాళ్ళ మార్క్స్, వాళ్ళ డిగ్రీస్ కానీ, వాళ్ళ ఉద్యోగం కానీ, వాళ్ళ డెసిగ్నేషన్ కానీ, ఇవన్నీ కూడా చూస్తున్నట్లు మనకు తెలుసు. అంటే ముఖ్యంగా ఏంటి అని అంటే మనీ, డబ్బు ఉంది అంటే మనందరూ తెలుసు విలువ ఇస్తారు, డబ్బు లేదు అని అంటే విలువ ఇయ్యరు. సామెతలు 14 అధ్యాయం 20లో కూడా ఉంది. ఏమని ఉందంటే డబ్బు ఉన్న వాళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారంట, డబ్బు లేకపోతే ఫ్రెండ్స్ అందరు కూడా విడిచేస్తారంట. అది చాలా సత్యం. ఎట్లా అది ఉమెన్ అయినా ఎవరైనా మనిషి ఎవరైనా మగవాళ్ళైనా ఎవరికైనా కూడా ఒక మనిషికి ఎప్పుడు విలువ ఇస్తుంది లోకం అంటే డబ్బు ఎక్కువగా ఉంటే వాళ్ళకి విలువ ఇస్తుంది, డబ్బు లేకపోతే వాక్యంలో కూడా ఉంది ఫ్రెండ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పి. సో ఇన్ని ఉంటాయి అన్నమాట. ఒకవేళ విలువ ఇవ్వాలి మనకి అని అంటే ఇవన్నీ అంటే మనీ ఉండాలి, స్టేటస్ ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, ఇంకా లేకపోతే మంచి డిగ్రీ, ఎక్కువ డిగ్రీస్ ఉండాలి అని. కొన్నిసార్లు మనం చూస్తే ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఎట్లా కనపడతాం, ఆ లుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కొంతమంది వాళ్ళని నేను చూసాను నా ఒక లైఫ్ లో. ఎంత వాళ్ళు అచీవ్ చేసినా, ఎంత మంచోళ్ళైనా, వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ కెరియర్ లో ఉన్నా కూడా వాళ్ళు నల్లగా ఉంటే వాళ్ళని ఇష్టపడరు, నల్లగా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. అవన్నీ కూడా మనం చూసాం. అంటే ఇన్ని లోకపరంగా అయితే ఇన్ని విధమైనటువంటి ఏమంటారు, ఇన్ని విధమైనటువంటి అవన్నీ అంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి మనుషులు ఒకరికి విలువ ఇవ్వాలి అని అంటే. ఒకవేళ మనం కూడా మనకి వేరే వాళ్ళని కాదు కానీ మనం కూడా ఒకవేళ ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా, లేకపోతే ఎవరితోనైనా మనం మాట్లాడాలన్నా, ఏ విషయంలో అయినా కూడా కొన్ని విషయాలు మనము ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేస్తాం, చేయము అని మనం అనుకోకూడదు. ఒకవేళ నిజంగా అంటే ఒక పెళ్లి చేసుకోవాలి అంటే అది ఉంటాయి కదా, ప్రిఫరెన్సెస్ ఉంటాయి. మనల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళకి నచ్చితేనే చేసుకుంటారు, మనం ఎవరినైనా చేసుకోవాలన్నా మనకు నచ్చితేనే చేసుకుంటారు. అది తప్పు అని నేను అనను కానీ, కానీ ఏది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని అంటే యేసుక్రీస్తులో మనకున్నటువంటి విలువ. అంటే ఇవేమీ అవసరం లేదు, డబ్బు కానీ, మన లుక్స్ కానీ, కలర్ కానీ, లేకపోతే మన అచీవ్మెంట్స్ కానీ, ఇవేమి కూడా అవసరం లేకుండా ఆయన ఎంత విలువ మనకి ఇచ్చారు అని ఆలోచన చేస్తా ఉంటే అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వింటున్న లిజినెస్ అందరికీ. మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా వింటుంటే, మీకు లోకపరంగా ఎవరైనా ఏమన్నా ట్యాక్స్ ఇచ్చినా కూడా, లోకపరంగా మిమ్మల్ని తక్కువ చూసినా కూడా, లోకపరంగా ఉట్టిగా మీ దగ్గర ఉన్నప్పుడు బాగున్నప్పుడు మిమ్మల్ని చూసి వేరే టైంలో అంతా కూడా మిమ్మల్ని వదిలేసి ఉంటే, మనం అందరం ఏం గుర్తు చేసుకోవాలంటే దేవుడు మనకి ఎంతటి విలువ ఇచ్చారు, మన నిజమైనటువంటి విలువ యేసుక్రీస్తులో మనం కనుక్కోవచ్చు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చారు అని. ఆయన మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన ఓన్ ఇమేజ్ లో మనల్ని తయారు చేశారు. మనం కీర్తనలు 139 చదివితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది కదా. మనం అందరం కూడా ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అని ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనం చక్కగా ఇట్లా అల్లినారు అని చెప్పి కూడా ఎన్నో వచనాలు మన ఒక విలువను చూపించేవి కూడా మనకు కనపడుతున్నాయి. ఇంకొకటి మనం ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో వింటున్న వాళ్ళందరూ కూడా మనము బిలీవర్స్ అని నేను నమ్ముతున్నాను, మనం యేసుక్రీస్తుని అంగీకరించి తన సొంత రక్షకుడుగా మనం అందరం యేసుక్రీస్తుని నమ్ముతున్నామని అనుకుంటూ మనకి ఈ యొక్క వర్స్ ఎంత గొప్ప ధన్యత. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళ పిల్లలు అని మనము పిలువబడతామని. అంటే కొన్నిసార్లు మనకి జ్ఞానంతో ఇది అర్థం కాదు, దేవుని యొక్క పిల్లలు అని మనం పిలువబడతాము అని అంటే. ఒక మన జ్ఞానంతో ఏం అర్థమవుతుందంటే, ఒక ఎమ్మెల్యే పిల్లలు, లేకపోతే ఒక ఎంపీ పిల్లలు అంటే అబ్బా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, లేకపోతే ఒక సీఎం పిఎం ప్రెసిడెంట్ పిల్లలు అంటే ఎంత గొప్ప వాళ్ళని మనం అనుకుంటాం. కానీ మన జ్ఞానంకి అర్థం కాదు, దేవుడు అంటే ఆయన సర్వ సృష్టిమంతుడు, ఆది అంతం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి దేవుని పిల్లలం మనం. ఇంకా ఇంత గొప్ప ధన్యత మనకు వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా కూడా అవసరం లేదు. అంటే బాధ అనిపిస్తుంది, మనకి ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి బాధ అనిపిస్తుంది, కానీ దాంట్లో మనము
ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో కుంగిపోయి దాంట్లో అదే అదే మనం అనుకొని మనం కూడా అట్లనే అనుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో నుంచి బాధ అయినప్పటికీ దాంట్లో నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి మనం పిల్లలని దేవుడు మనల్ని పిలిచాడు, అంత గొప్ప ధన్యత, అంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చారు అని చెప్పి మనం గుర్తు చేసుకొని మన ఒక విలువ దేవుణ్ణిలో ఎలా ఉంది అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక మనందరికీ తెలిసినటువంటి రెఫరెన్స్ మనం చూసుకుంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. భూమి పునాదులు వెయ్యబడక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు అని చెప్పి. అంటే ఎంత గొప్ప, అంటే ఇది ఆలోచన చేస్తుంటే ఎంత గొప్ప విషయం కదా. మనము ఈ రోజు ఏం చేస్తాము, రేపు ఏం చేస్తాము కూడా ఒక ప్లాన్ ఉండదు. మన కోసం కానీ మన పిల్లల కోసం అయితే ఒక 4-5 ఇయర్స్ ప్లాన్ చేస్తామేమో. కానీ దేవుడు మనల్ని ఎంతగా ఎన్నుకున్నాడు. భూమి పునాదులు అంటే వేయబడక ముందు, అంటే ఎన్నో వేల సంవత్సరాలు అసలు ఫౌండేషన్సే రానప్పుడు ఆయనకి మనల్ని ఎన్నుకున్నాడు అంటే ఎంత గొప్ప విషయము. మనము ఆయన దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలి, మనము ఏ తప్పు లేకుండా మనం ఉండాలి అని చెప్పి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మొదటి మనం ప్రేమించాడు. సో ఎన్నో వర్సెస్ ఉన్నాయి మనం బైబిల్లో మనము చూసుకుంటే మనకు ఉన్న ఆ ఒక వాల్యూ ఎంత, మనకి దేవుడు విలువనిచ్చి మనల్ని ఎంత ఆయన ఎన్నుకొని మనల్ని ఎంత ఆయన నడిపిస్తున్నాడు అని చాలా వర్సెస్ ఉన్నాయి. సో వింటున్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్క పరిస్థితిలో మీరున్నా, ఈ టైంలో ఎలాంటి సిచ్యుయేషన్, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, ఎలాంటి సిచ్యుయేషన్లు ఉన్నా అవన్నీ కూడా తాత్కాలికమే. మనకి అవేమి మనతో పాటు రావు. ఏది మనతో పాటు వస్తుంది అని అంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి, మనకి దేవుణ్ణిలో మనము ఎలా మనం నడుచుకుంటామో, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, మనము దేవుణ్ణిలో ఎట్లా మనం పరిశుద్ధత పొందుతాము, ఇవే మటుకే మనకి జీవితాంతం, జీవితం తర్వాత కూడా ఇవే లెక్కించబడతాయని చెప్పి మనం గుర్తుపెట్టుకుందాం. ఏమి నిరాశ పడకుండా దేవుడు ఎంత గొప్ప మనకి స్థానం ఇచ్చారు అని చెప్పి మనం గుర్తు చేసుకొని అలాంటి జీవితం మనం జీవిస్తాము. ఇవా నీ యొక్క థాట్స్ ఈ క్వశ్చన్ మీద నువ్వు చెప్తావా? థ్యాంక్ యూ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే నిజమే, అది చాలా ఆ నిజమైన విషయం. ఏంటంటే మనుషులు, స్త్రీలనే కాదు కానీ విలువ ఈ లోక స్టాండర్డ్స్ ప్రకారము, మీరు ఇందాక చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక పెళ్లి సంబంధం అయినా లేదా స్టూడెంట్ ప్రకారం చూసుకున్న చిన్నతనంలో అయినా, వీ హ్యావ్ సర్టెన్ వరల్డ్లీ స్టాండర్డ్స్, అండ్ ఆ స్టాండర్డ్స్ ప్రకారము విలువ ఆటోమేటిక్ గా మనిషి వెతుకుతా ఉంటాడు. ఆ అండ్ బయట వాళ్ళు కూడా లేదా తల్లిదండ్రులు కూడా ఆ క్రియల ప్రకారము ఆ వాళ్ళ వాల్యూ ఇవ్వటము మనం చూస్తున్నాం. సో ఇట్స్ వెరీ ట్రూ వాట్ యు ఎక్స్ప్లెయిన్. కానీ మనము ఒక మెచ్యూరిటీ లేదా అండర్స్టాండింగ్ కి వచ్చిన తర్వాత హౌ డు వి ఫైండ్ అవర్ వాల్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ చైల్డ్హుడ్ నుండి మనము ఒక సొసైటీలో పెరుగుతున్నాము, లేదా ఒక ఫ్యామిలీలో పెరుగుతున్నాము. సో వి కమ్ విత్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ గివెన్ బై అదర్స్. వేరే వాళ్ళు పెట్టిన అండర్స్టాండింగ్ తో మనం పెరుగుతున్నాం కాబట్టి ఆ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, రీజనల్, అక్కడ ఉన్న ఆ స్టేట్ కానీ ఆ రీజనల్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది. బట్ టు కమ్ టు ద ట్రూ కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ వి ఆర్, అది కేవలము మనకి వాక్యంలోనే మనము చూసుకోవచ్చు అక్క. వీ కెన్ ఓన్లీ ఫైండ్ అవర్ వాల్యూ ఇన్ జీసస్ క్రైస్ట్. And when we dig deeper into who Jesus is and recognize him, know him more, the more ఆయనని తెలుసుకుంటా ఉంటే మనము he will give us his identity. ఆ వర్స్ కూడా నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది అక్క. ఫౌండేషన్స్, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ గాడ్ మేడ్ మీ అనే ఆ నిరీక్షణ, ఆ దృఢ నమ్మకము మన హృదయంలో వచ్చేస్తుంది. ఐ వాజ్ రిమెంబరింగ్ దిస్ వర్స్, దావీదు రాసిన మాటలు, కీర్తనలు 139 అధ్యాయం 14 వచనం, Psalms 139 verse 14. You have fearfully and wonderfully created me, and my soul knows it well. దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా సృష్టించారు. అది ఫస్ట్ పార్ట్. కానీ రెండో పార్ట్ నాకు చాలా నచ్చిందక్క. దావీదు అంటాడు, ఐ నో ఇట్, మై సోల్ హ్యాస్ నోన్ ఇట్. అంటే నాకు అది అర్థమైంది, మీరు నన్ను ఎంతో ప్రేమతో, ఎంతో అద్భుతంగా నన్ను సృష్టించారు అని. సో అంటిల్ వి కమ్ టు ద అండర్స్టాండింగ్
of who we are, our identity in Jesus, everything else will not make perfect sense. Deepti, you want to share your thoughts about it? Yeah, sure, Eva. So, as you both were telling about the worth in Christ, నాకు I was just reminded of Samaritan woman. అయితే సమరయ స్త్రీ గురించి నాకు జ్ఞాపకం వచ్చింది. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వర్త్ ఆఫ్ అ ఉమెన్ ఇన్ క్రైస్ట్ అన్నది గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఐ థింక్ చాలా మందిమి కూడా స్త్రీలలో వి ఉమెన్ whether married or unmarried or especially when we are unmarried at that phase, మనము ఎక్కువగా మన యొక్క విలువ అనేది చాలా చాలా విషయాలలో చాలా పరిస్థితులలో we try to define our worth according to the standards that we are being taught and around us, like rightly pointed out by Hannah. సో కానీ ఎప్పుడైతే వెన్ అవర్ ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది కదా, ఆమె దగ్గరికి జీసస్ హ్యాడ్ గాన్ టు దట్ ఉమెన్. జీసస్ వెంట్ టు దట్ ఉమెన్ అండ్ ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తుతో మాట్లాడినదో, ఈ మాటలు వినిన్నదో, దాని తర్వాత ఐ రియల్లీ లవ్ దట్ స్క్రిప్చర్. ఒకసారి నేను చదవాలనుకుంటున్నాను ఆ స్క్రిప్చర్. ఇట్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 4 verse 13, everyone who drinks this water will be thirsty again. అంటే but whoever drinks the water I give them will never thirst అనుంది. అంటే ఇక్కడ ఎవ్రీ వన్ హూ డ్రింక్స్ దిస్ వాటర్ విల్ బీ థర్స్టీ అగైన్ అంటే, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క స్టాండర్డ్స్ నువ్వు వరల్డ్లీ ప్రకారంగా లోకానుసారంగా నువ్వు వెతుకుతా ఉంటావో, నువ్వు ఇంకా వెతుకుతూనే ఉంటావు. యూ కెన్ నెవర్ ఎవర్ ఫీల్ వర్దీ ఆర్ గుడ్ ఇనఫ్ till you search in the world. But when you drink the water that Jesus is giving you, you will never thirst. అంటే నువ్వు ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తుతో నీ ఒక ఎన్కౌంటర్ అయ్యి when you are found in the Lord, అప్పుడు you will find your true worth. అండ్ దాని తర్వాత వచనంలో ఏమని ఉంటుందంటే, ద వాటర్ దట్ ఐ గివ్ దెమ్ విల్ బికమ్ ఇన్ దెమ్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ వెల్లింగ్ అప్ టు ఇటర్నల్ లైఫ్. అంటే నిత్య జీవానికి నడిపించేటటువంటి ఉబ్బుకుచ్చు ఉండే నీటి వలె తయారు చేస్తారంట. అంటే వి ఆల్ బికమ్ దాట్. సో ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్ వెన్ ఇఫ్ we are found in Christ. So it is nice. This is a good opportunity to remind ourselves and other women, whoever is listening here, to again remember that Christ is there so that you will never thirst again. So don't look at the world to find your worth, but look at Christ, who has already shown that you are worthy, that he has put his life for him. This is what I think of Eva and Hannah. థ్యాంక్స్ దీప్తి, దట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్. ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. అంటే ఇప్పుడు స్త్రీలకి దేవుడు మనకిచ్చిన ఆ విలువ తెలుసుకున్నాము. నువ్వు ఇందాక కూడా ఆ అక్క కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ దేవుడు ఇచ్చిన ఈ విలువతో మనము ప్రతిరోజు మన ఇంట్లో కానీ, మన పని ప్లేస్ లో, ఆ వర్క్ ప్లేస్ లో కానీ, మన సమాజంలో ఎలాగా ఆ విలువ మనము జీవించవచ్చు? హౌ కెన్ వి live according to the value that we find in Christ? Yeah, Eva. So definitely, a woman, ఒక స్త్రీకి దేవుడు ఎంతో గొప్ప బాధ్యతనిచ్చి ఉన్నాడు. మనం చూస్తే విమెన్ ఇస్ గివెన్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బాధ్యత దేవుడు ఒక స్త్రీకి ఏమిచ్చాడు అని అంటే, కుటుంబం అనేది తన చేతులకి ఇచ్చాడు. So where we can live God given value in our everyday life అనంటే, ప్రతి దినము కూడా మనం క్రీస్తు యొక్క విలువ అనేది మనం ఎక్కడ చూపించగలుగుతాం? మనం ఆ విలువలన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. మనం ఎంతగా వింటున్నాం, మనం సంఘానికి ప్రతి వారం వెళ్తా ఉన్నాం. సో if we do not allow those values to shape our lives, then it is waste. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు మన యొక్క జీవితం కూడా విలువల చేత బిల్డ్ అవ్వాలి, అది కట్టబడాలి. ఆయన యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క విలువలను బట్టి మన యొక్క జీవితాలు అనేది కట్టబడాలి. సో ఆ ప్రతి రోజు కూడా దేవుని యొక్క విలువలు అనేది మనం ఎక్కడెక్కడ మనం చూపించగలుగుతాం? మొట్టమొదట మన యొక్క ఇంటిలో.
సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ద వైజ్ ఉమెన్ బిల్డ్స్ హర్ హౌస్. ఒక జ్ఞానము గల స్త్రీ తన యొక్క ఇంటిని, తన యొక్క గృహాన్ని కట్టుకుంటుంది. అంటే ఈజ్ హీ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్ట్రక్చర్, ఫిజికల్ హౌస్? వాళ్ళలో చాలా మంది చాలా టాలెంటెడ్ ఉంటుంది. అంటే ఇంటీరియర్స్ ఇలా చేసుకోవాలి, ఇల్లు ఇలా కట్టుకోవాలి, లేకపోతే అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి చెప్పి మనలో చాలా మందికి ఆ టాలెంట్ ఉండొచ్చు. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ బిల్డింగ్ ద హార్ట్స్ హు ఆర్ లివింగ్ ఇన్ దిస్ హోమ్. అంటే నీకు ఇచ్చినటువంటి భర్తే కానీ, నీకు ఇచ్చినటువంటి బిడ్డలే కానీ, వాళ్ళ యొక్క హృదయాలు అనేది ఏ విధంగా కట్టబడుతుంది. ఎప్పుడైతే ఆ హృదయాలు కట్టబడతాయో అప్పుడే ఆ గృహం అంతా కూడా కట్టబడినట్టే. లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నా కూడా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆ కుటుంబం అనేది శాంతి సమాధానం లేకపోతే ప్రతిరోజు గొడవలు చేసుకుంటూ, లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ, లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి కించపరుచుకుంటూ ఉండడము, అలా ఉంటే అంత పెద్ద గృహం ఉన్నా కూడా మరి ఏమన్నా లాభం ఉన్నట్టేనా? శాంతి సమాధానంతో ఉన్నట్టేనా? నౌ హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ద ఉమెన్. స్త్రీకి ఇచ్చినటువంటి ప్రైమరీ ఒక ఆ బాధ్యత ఏంటంటే టు బిల్డ్ హర్ హౌస్. మొదటి నుంచే తను ఆ పునాదులన్నీ కూడా వేసుకుంటూ కుటుంబాన్ని అంతటిని, కుటుంబ సభ్యులందరినీ కూడా కట్టుకుంటూ దేవునిలో, దేవుని యొక్క విలువలతో కట్టుకుంటూ వెళ్ళాలి. అయితే ఉదాహరణ అంటే దీనికి కట్టుకోవాలి అని అంటే ఎవరు కట్టుకోగలుగుతారు? కేవలం జ్ఞానం కలిగినటువంటి స్త్రీ మాత్రమే కట్టుకోగలుగుతుంది. తెలివి లేని స్త్రీ, బుద్ధి లేని స్త్రీ కట్టుకోలేదు. ఎందుకు అనంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ బిడ్డల పట్లే కానీ, వాళ్ళ యొక్క తన యొక్క భర్త పట్లే కానీ, అన్నీ కూడా తన జీవితంలోనే కానీ, తనకి సంబంధించిన విషయాలే కానీ అన్నీ కూడా ఒక సమకూర్పు కలిగించేటటువంటి గృహము ఉండేటట్టు తను నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఆ జ్ఞానము కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్యం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానముతో తన యొక్క గృహాన్ని తను కట్టుకోగలుగుతుంది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ ఎగ్జాంపుల్. అంటే నేను ఈ మధ్యన ఒక ఆంటీతో మాట్లాడి, బికాస్ షీ హెస్ కమ్ ఫర్ అంటే షీ వాజ్ లైక్ షేరింగ్ విత్ మీ కొన్ని విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటా ఉంటే, నేను చూస్తూ ఉంటే తన జీవితం అంతా కూడా గమనిస్తూ ఉంటే ఏంటంటే బికాస్ ఆఫ్ ద రాంగ్ డెసిషన్స్ కానీ, తర్వాత ఇచ్చినటువంటి డబ్బుని సరిగ్గా వాడుకోకుండా ఉండడము, అప్పుల మీద అప్పులు ఇలా చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం మూలాన గృహం అంతా కూడా లాస్ట్ చివరికి వచ్చేసరికి వాళ్ళకు చాలా చాలా కింది స్థాయికి వచ్చేస్తున్నారు. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి జ్ఞానముతోని, మనం దేవుడికి ఇచ్చినటువంటి అవకాశంతోని మనము మన యొక్క ఇంటిని అనేది, మన కుటుంబాన్ని అనేది కట్టుకోవాలి. అలాగనే అట్ వర్క్ ప్లేస్ కూడా కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 23లో ఏమని రాస్తుంటదంటే, నువ్వు ఏది చేసినా కూడా నీ పూర్ణ మనసుతో చెయ్యి. నువ్వు ఏది చేసినా కూడా దేవుడి కొరకు చేసినట్టు నువ్వు చెయ్యి. ఏదో మీ బాస్ చూస్తున్నారనో, లేకపోతే మీ కొలీగ్స్ నీకు చప్పట్లు కొట్టాలనో, నిన్ను మెచ్చుకోవాలనో, లేకపోతే ఇంకా ఏదో నువ్వు ప్రమోషన్ పొందుకోవాలనో, అంతకంటే మించిన అంటే అధికారం పొందుకోవడానికో, ఇలాంటి వాటిలన్నది కాకుండా నీకు ఇచ్చిన పనిలో నీవు దేవుని కొరకు బెస్ట్ ఇవ్వాలి అన్నట్టు నీవు బెస్ట్ ఇవ్వగలిగితే, then that is like you're living the value of Christ at workplace. చాలా సార్లు కూడా women are oppressed in lot of ways. అంటే ఒకవేళ ఈమె కొన్నిసార్లు మగవాళ్ళ దగ్గర నుంచి కూడా ఏంటి ఈమెకి ఇచ్చేది ఏంటిలే అధికారం అన్నట్టు చిన్న చూపు చూడడం ఇలా కూడా ఉంటది. అన్ని రకరకాలుగా కూడా అబ్యూస్ గురవ్వటము, లేకపోతే కొంతమంది స్త్రీలు అవకాశం పొందుకోవడానికి వాళ్ళని వాళ్ళు అప్పచెప్పేసుకోవడం, ఇలాంటి అన్ని కూడా జరుగుతుంది. అక్కడ ఇట్ కమ్స్ ద ట్రూ వాల్యూ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈస్ టాట్ ఇన్ యూ. వెన్ యూ మనం అగైన్ ఇఫ్ వి డిస్కస్ అబౌట్ మనం ముందుగా మనము చర్చించుకున్నట్టు, మనం క్రీస్తులో మనం విలువ అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇవన్నీ కూడా మనము వీటన్నిటి విషయాలన్నిటిని కూడా దూరంగా పెట్టి మనం ఏది చేసినా కూడా దేవుని కొరకు చేసినట్టు మన ప్రశస్తమైనది మనము అప్పచెప్పుకోగలుగుతాం. ఎస్తేరు 4వ అధ్యాయంలో 14వ వచనం చూసాం కదా. ఎస్తేరు ఏ విధంగా తను జ్ఞానముతోని తను అంటే ఎంత బోల్డ్ స్టెప్ తీసుకునిందంటే, తన ప్రజలు రక్షింపబడాలి, తన ప్రజలు అనేది సేఫ్ గా ఉండాలి అనేసి అని చెప్పి
తను చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ డూ ఇట్ యాజ్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఫార్ ద లార్డ్, బట్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అట్ ఆల్. సో అలానే కాకుండా తబిత ఒక జీవితం కూడా చూస్తే, తను చనిపోయినప్పుడు అంట అందరూ బాగా ఏడ్చారంట. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద సర్వీస్ దట్ షీ హెస్ డన్ ఫర్ హర్ ఫెలో సిస్టర్స్. హిస్టరీలో ఏమని రాయబడి ఉంటుందంటే, తబిత అంట విధవరాళ్ళ కొరకు చాలా తను పని చేస్తూ షీ హెస్ డన్ సో మచ్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ద విడోస్ అంట. సో అంటే ఆ రకంగా తను షీ హెస్ గివెన్ బ్యాక్ ఇన్ సర్వీస్ ఆల్సో ఫర్ పీపుల్. సో మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, బీట్ అట్ హోమ్, బీట్ అట్ వర్క్ ప్లేస్, బీట్ ఇన్ అవర్ కమ్యూనిటీ, విదిన్ అవర్ ఫెలోషిప్, or within the group of friends, or in anywhere, you strive for to share the strength, to share the dignity, and to share the grace of God with everybody around you. This way you will be able to build the values, God given values, in every day, in your building, in your children, in your husband, and in people around you. What do you think, Hannah? నీ ఉద్దేశం ఏంటి దీనిపైన? థ్యాంక్ యూ దీప్తి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఇంట్లో ఎలా ఉండాలి, మనము బయట ఎలా ఉండాలి అని చెప్పి కూడా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఇంటి గురించి మాట్లాడుతున్నప్పుడు, అదొక బిల్డింగే కాదు అని చెప్పి కూడా, అంటే లోపల ఆ ఒక పీస్ గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి ఆలోచన వస్తూ ఉండే, ఎట్లా ఉంటుంది మనకి ఇంట్లో ఒక సమాధానము కానీ, ఆ దేవుని యొక్క పీస్ ఎట్లా ఉంటుంది అని అంటే, దేవుని యొక్క ప్రజెన్స్ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటేనే మనకి ఆ సమాధానం అనేది ఉంటుంది. దేవుని యొక్క ప్రజెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు దేవుని నామంలో కూడుకుని ఉంటారో అప్పుడు దేవుడు ఆయన అక్కడ ఉంటాడు అని చెప్పి వాక్యంలో ఉన్నట్లు, మనము మన ఫ్యామిలీతో, అంటే మర్చిపోకుండా, చాలా మంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ మర్చిపోతూ ఉంటాము, కానీ మర్చిపోకుండా మనం ఇద్దరము ముగ్గురము, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడుకొని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధానంలో మనం వస్తే, దేవుని ఒక బలిపీఠం మనం ఇంట్లో కట్టి, అంటే ఒక ఫ్యామిలీ ప్రేయర్ లాగా మన పిల్లలతో దేవుని ఆరాధించి వాక్యం చదువుకుంటూ మనము దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని సన్నిధి దిగి వస్తుంది. దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటది. దేవుని సన్నిధి ఉంటే శాంతి సమాధానాలు ఉంటాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తుంది. కొన్నిసార్లు అంటే ఈ ఒక టైము పెట్టి ప్రార్థనకి మనము ఒక్కరు నిల్చున్న, అంటే ఉమెన్ ఒక్కరు నిలబడుకున్నా ప్రతిరోజు నా ఇంట్లో ప్రార్థన జరగాలి ఈ టైంకి అని చెప్పి, ఖచ్చితంగా ఒక ఉమెన్ నిలబడుకొని తన ఫ్యామిలీని అంతా కూడా గ్యాదర్ చేసి ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటుంది. దేవుని యొక్క ఉన్న ఇంట్లో ఏం వినపడతాయి అని అంటే, మన కీర్తనలో ఉన్నట్లు ఆ షౌట్స్ ఆఫ్ జాయ్, విక్టరీ అంతా కూడా దేవుని యొక్క ఇండ్లలో నుంచి, రైచియస్ టెన్స్ లో నుంచి వినపడుతుంది అని చెప్పి వాక్యంలో ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు దీప్తి, వర్క్ ప్లేస్ లో కూడా ఎలా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. ఈవా, నీ థాట్స్ ఈ క్వశ్చన్. అవును, దీప్తి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అక్క. ఎస్పెషలీ కమ్యూనిటీలో కూడా ఎలా తబిత ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లాగా ఉండేది. అంటే మన వర్క్స్ అనేవి మన వాల్యూ లేదా అవర్ ఐడెంటిటీ, వెన్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ ఇస్ స్ట్రాంగ్, ద ఫ్రూట్స్ విల్ షో. అందుకే అంటే యేసు ప్రభు యోహాను 15వ అధ్యాయంలో అంటారు కదా, అక్కడ 8 వచనాలు మనము ధ్యానం చేసుకుంటే కూడా, జీసస్ ఇస్ ద వైన్, వీఆర్ ద బ్రాంచెస్. మనము ఒక స్త్రీగా కూడా మనము తీసుకుంటే, మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, వెన్ అవర్ ఐడెంటిటీ కంప్లీట్లీ ఇస్ గ్రాఫ్టెడ్, ఇస్ రూటెడ్ ఇన్ హిమ్, మనం ఆయనలో వెన్ వీఆర్ రూటెడ్ ఇన్ హిమ్, ఆయనలో మనము రూట్స్ తీసుకున్నప్పుడు, వెన్ వీఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ టు జీసస్, మన ఫ్రూట్స్ కూడా ఆయన నుండే వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ హిమ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. 5వ వచనంలో ఆయన కాకుంటే మనం ఏమి చేయలేము. కాబట్టి ఫర్ అ ఉమెన్ టు లివ్ ఇన్ ద వాల్యూ దట్ గాడ్ హెస్ గివెన్, దేవుడిచ్చిన ఆ విలువలో జీవించడానికి, అది కుటుంబం అయినా సరే, అది కమ్యూనిటీ అయినా సరే, అది పనిచేసే చోటైనా సరే, ఎక్కడైనా సరే, ప్రతిరోజు మనం మన జీవితంలో ఫలించాలి,
లేదా మనము దేవుని యొక్క విలువలో జీవించాలి అంటే అది యేసు ప్రభులో నాటబడి ఉండాలి. ఆయన ఇచ్చిన విలువని మనం తెలుసుకోవాలి. దీప్తి కూడా ఇందాక చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. యు ఆర్ వర్త్ ఇట్ బికాస్ జీసస్ హ్యాడ్ గివెన్ హిస్ లైఫ్ ఫర్ యూ. యేసు ప్రభు మన కోసం ఆయన ఆ తన జీవితాన్నే త్యాగం చేసి మనల్ని రిడీమ్ చేసుకున్నారు. ఆయన మనల్ని రక్షించుకున్నారు. కాబట్టి ఆ విలువ మనము తెలుసుకున్నామా? అది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్లీ ఆ ఫలాలు అనేది మనకి కనిపిస్తాయని చాలా బ్యూటిఫుల్ గా మనం చర్చించుకున్నామని నా ఒపీనియన్ అక్క. థ్యాంక్ యూ ఇవా. ఇవా నాకు అనిపిస్తుంది కదా, దిస్ ఇస్ విమెన్స్ డే కదా. విమెన్ అనగానే మనము సాధారణంగా ఏ అధ్యాయం మనం ఎక్కువగా ధ్యానిస్తామంటే ప్రోవర్బ్స్ చాప్టర్ 31, సామెతలు 31 అధ్యాయము స్త్రీ గురించి మాట్లాడాలని అనుకుంటే ప్రైమర్లీ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ ఇస్ టేకెన్. వాట్ డూ యూ థింక్ ఈ సామెతలు 31 అధ్యాయం ద్వారా దేవుడు మనకి నేర్పించేటటువంటి పాఠాలు, దేవుడు మనకి నేర్పించేటటువంటి స్త్రీకి ఉండేటటువంటి విలువ కానీ ఆ ఉద్దేశము కానీ, డూ యూ వాంట్ టు టచ్ అప్ ఆన్ దట్ అ లిటిల్ బిట్? యా దీప్తి, థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే నువ్వు చెప్పినట్టు పర్ఫెక్ట్ గా స్త్రీ గురించి మనం వాక్యంలో ఎక్కడైనా డెడికేటెడ్ గా ఒక పోర్షన్ ఉంది అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రావర్బ్స్ చాప్టర్ 31, సామెతలు 31 అధ్యాయంలో ఆ స్త్రీల యొక్క క్వాలిటీస్, ఆ గుణాలు మనం చూసుకుంటాము. సో బ్యూటిఫుల్లీ ఈవెన్ అక్క టచ్డ్ ఆన్ దట్ వర్స్. ఇందాక మనము థీమ్ గా మనం తీసుకున్న వర్స్ కూడా మనం చూసుకున్నాము. 31 అధ్యాయము 30వ వచనము. ఏ స్త్రీ అయితే దేవుని యొక్క భయభక్తిలో ఉంటదో తన షీ ఈస్ ద వన్ హూ విల్ రిసీవ్ ద ప్రైజ్. అంటే అది కాదు మనకి ముఖ్యం, కానీ దిస్ ఇస్ ఐ థింక్ 31st చాప్టర్, ఇది లాస్ట్ వర్సెస్ లో ఉంటది. 30 అనేది లాస్ట్, 31 ఇస్ ద లాస్ట్ వర్స్. సో 30 వర్స్ మనం చూసుకుంటే 30 నుండి మనము బ్యాక్ కి చదువుకుంటూ వెళ్ళిపోతుంటే 10th వర్స్ వరకు, 30 నుండి రివర్స్ లో చదువుకుంటే 30 ఇస్ ద ఫౌండేషన్. Charm is deceptive, beauty is vain, but the woman who fears the Lord, she will be praised. This is the foundation. ఎవరైతే ఇక్కడ క్లియర్ గా ఈ అందము వేస్ట్, నీకున్న తెలివితేటలు కూడా వేస్ట్, కానీ దేవుని యొక్క భయభక్తితో జీవిస్తున్న స్త్రీ తను జీవితంలో ఫలిస్తది అని మనం అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ get a better spiritual understanding that she will be praised ante her work in 31st verses, her reward is the work of her hands. The work of her hands will speak for her. సో ఆ ఫ్రూట్స్ మనకి తెలియబడతాయి అని మనం చూసుకుంటున్నాం. సో ఈ ఫౌండేషన్, ఒక స్త్రీ యొక్క పర్పస్, దేవుడు స్త్రీకి ఇచ్చిన ప్రణాళిక కానీ దేవుడు ఇచ్చిన ఉద్దేశము ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ ఇస్ హీ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ క్రియేటెడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఉమెన్ ని కూడా దేవుడు, అవర్ ఫౌండేషన్ ఇస్, our identity in Jesus is he died for me, my identity with Jesus. సో మనము మన కుటుంబంలోకి మనము మళ్ళీ అది ఎంటర్ అవ్వక ముందు, మనము పనిలో వెళ్ళిపోక ముందు, ద ఫస్ట్ థింగ్ ఇస్ జీసస్ అండ్ మీ. దట్ షుడ్ బి వెరీ క్లియర్. యేసయ్య నేను, ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలి అని మనము ప్రావర్బ్స్ 31 లో చదువుకుంటాము. 31 వర్స్ 30లో మనం చూసుకుంటాము తన దేవుని యొక్క భయంతో జీవిస్తుంది కాబట్టి అవన్నీ పైనున్న ఆ క్వాలిటీస్ అన్ని తనలో వస్తాయి. బికాస్ యేసు ప్రభువులో జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా, దేవుని యొక్క భయం ఉన్న వాళ్ళందరికీ ఆ క్వాలిటీస్ ఆటోమేటిక్ గా దేవుని యొక్క ఆత్మ నుండి మనము ఫలిస్తాము. Some of the things, the valuable things that we read in Proverbs 31 మనం చూసుకుంటే, ఫస్ట్ is I want to touch base on trustworthiness. తను చాలా నమ్మకంగా జీవిస్తుంది. నమ్మకంగా తన భర్తకి తను చాలా
మేలే చేస్తది కానీ కీడు చేయదు. అలాంటి నమ్మకత్వం తన జీవితంలో మనం చూస్తాం. వై ఈస్ షీ ట్రస్ట్‌వర్ది? బికాస్ హర్ గాడ్ ఈస్ ట్రస్ట్‌వర్ది. షీ గెయిన్స్ హర్ ఐడెంటిటీ, హర్ నేచర్ ఫ్రమ్ జీసస్. కాబట్టి షీ ఈస్ ట్రస్ట్‌వర్ది. సెకండ్ థింగ్ ఈస్ షీ ఈస్ హార్డ్ వర్కింగ్. చాలా కష్టపడి తను పనిచేస్తది. 12th వర్స్ నుంచి మనము చదువుకుంటా ఉంటే తను ఉదయాన్నే లేచి పని చేస్తది. రాత్రి వరకు తను పని చేస్తది. ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి తను హెల్ప్ చేస్తది. తనకి సహాయం చేస్తున్న వాళ్ళకి కూడా తను హెల్ప్ చేస్తదని మనం చూస్తాము. ప్రాబబ్లీ తను ఎంతో కష్టపడుతది. అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్. అదే ఫౌండేషన్ తర్వాత ఆటోమేటిక్ గా మనము నమ్మకంగా జీవించడము, ఎదుటి వాళ్ళకి లేదా మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ మన మీద దే విల్ ట్రస్ట్ us బికాస్ దే సీ దట్ అవర్ ఫౌండేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీఆర్ హార్డ్ వర్కింగ్. ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ కూడా దేవుడి నుండే వస్తది. బికాస్ యేసయ్య కూడా పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు హీ యూస్ టు వర్క్. సో ఆటోమేటిక్లీ దోస్ హూ ఫైండ్ దేర్ ఐడెంటిటీ ఇన్ హిమ్ will also be like that. Third point was very beautiful point that I have learned personally is wisdom. దీప్తి కూడా, అక్క కూడా చాలా బ్యూటిఫుల్ గా మీరు విజ్డమ్ గురించి మాట్లాడారు. ఒక స్త్రీ ప్రావర్బ్స్ 14 చాప్టర్ వర్స్ 1 లో నువ్వు నీ ఇల్లుని నువ్వు నీ యొక్క ఈ విజ్డమ్ మీద నువ్వు కట్టుకోవాలి. కానీ ఫూలిష్ గా ఉన్న ఉమెన్ తన సొంత చేతులతో తన ఇల్లుని తను పాడు చేసుకుంటది. కాబట్టి విజ్డమ్ అనేది ఒక ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా నేను ఒక వర్స్ మత్తయి సువార్త నుండి 7వ అధ్యాయము 24, 25లో యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఎవరైతే నా మాటలను విని ఆ మాటలను మళ్ళీ తన జీవితంలో అనుసరించుకొని నడుస్తారో ఒక వైజ్ పర్సన్ లాగా జీవిస్తారు. వాళ్ళు వాళ్ళ ఇంటిని ఒక రాక్ మీద కట్టుకుంటారు. సో హీ బిల్డ్స్ ద హౌస్ ఆన్ ద రాక్. దిస్ విజ్డమ్ ఎవరైతే ఇక్కడ ప్రావర్బ్స్ 31 లో విజ్డమ్ గురించి సోలమన్ రాశాడో తను ఏం చెప్పాడంటే, దేవుని యొక్క భయం నుండి వచ్చే ఆ జ్ఞానము చాలా విలువైనది. తను ఆ విజ్డమ్ తో తను ఇంటిని నడపడమే కాదు కానీ తను బయట నుండి ఎలాగా షీ డస్ దిస్ సేల్స్, షీ డస్ ద బయింగ్, షీ డస్ ద సెల్లింగ్. అంటే చాలా బిజినెస్ మైండ్ కూడా, అంటే తెలివి కూడా దేవుడు చాలా ఇస్తాడు. సో వి యాజ్ ఉమెన్ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఆన్ హౌ టు రన్ అవర్ హౌస్. ఎందుకంటే ఉమెన్ బేసిక్లీ వి రన్ ద హౌస్. మనకి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఏ ఏ యొక్క ఎక్స్పెన్సెస్ ఎలాగుండాలి, ఎలాగా మనము ఇంటిని రన్ చేయాలనేది అది దేవుడు విజ్డమ్ ఇస్తే కానీ మనము వైజ్ గా నడిపించలేము. వీ హ్యావ్ టు బి పీపుల్ హూ ఆర్ వెరీ వైజ్. The fourth thing I learned from Proverbs 31 is kindness. We have to be very, very kind. Kindness is the language that is being spoken in Proverbs 31 women. తను యొక్క టంగ్ అనేది లాంగ్వేజ్, తను మాట్లాడే భాష ప్రేమ లేదా కైండ్నెస్, చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడే ఒక కైండ్నెస్. ఎదుటివాడు ఎలా మాట్లాడినా పర్లేదు, మనము గద్దిస్తున్నా లేదా మనము ఏదన్నా చెప్తున్నా కూడా నెవర్ ఫర్గెట్ దట్ ద లాంగ్వేజ్ ఇస్ కైండ్నెస్. స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్ అని పాల్ కూడా అంటారు. ద ఫిఫ్త్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ హ్యూమిలిటీ. ఎవరైతే ఈ స్త్రీ ఉందో తను పెద్దగా చెప్పుకోవడానికి చేసేది కాదు ఇవన్నీ. తను బలంగా ఉంటది, దృఢంగా ఉంటది, భయపడదు. తనకి ఎలాంటి ఆలోచన రేపటి గురించి భయము లేదు. ఎందుకంటే తను కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నిటికీ తను మనం చదివితే 31 చాప్టర్ లో ఇవన్నిటికీ ఈ స్త్రీకి కావాల్సిన మెయిన్ గుణం ఏంటంటే దేవుని మీద తను ఆధారపడి జీవించడము. సో మనము నేర్చుకుంటున్న ఈ రోజు యొక్క చర్చలో మనము తెలుసుకుంటున్నాం ఏంటంటే, డూ యూ ఫైండ్ యువర్ వర్త్ ఇన్ జీసస్?
నేను ఆ ఈ క్వశ్చన్ కోసము చదువుతా ఉంటే రెబెకా అనే ఈ స్త్రీ ఆదికాండము 24 అధ్యాయంలో నేను చూశాను తన గురించి, తన లైఫ్ గురించి. ఎలియేజర్ అనే సర్వెంట్, అబ్రహాం యొక్క సర్వెంట్ వెళ్ళి ఆ ఇసాకు కోసం ఒక భార్యని వెతుకుతా ఉంటే తను ప్రార్థన చేస్తాడు, దేవా మీకు నచ్చిన, మీకు కరెక్ట్ గా ఉన్న వ్యక్తిని నా ముందు తీసురండి అని ఎలియేజర్ ప్రార్థన చేసి తను దేవునితో ఒక మాట చెప్తాడు. అప్పుడు రెబెకా ఆ టైంలో నడుచుకుంటూ, అంటే తన వెల్ దగ్గరకు వచ్చి వాటర్ నింపుకోవడానికి వచ్చినప్పుడు తను ఆ మాట పలుకుతుంది. అదేంటంటే, నేను నీకు కూడా వాటర్ ఇస్తాను, నీతో ఉన్న క్యామెల్స్ కి కూడా నేను వాటర్ తోడతాను అని చెప్తుంది. సో క్యామెల్స్ కి వాటర్ ఇవ్వడం నాట్ ఈజీ టాస్క్. తను ఆ క్యామెల్స్ ఎంత వాటర్ తాగుతాయి మనందరికి తెలుసు. సో ఆ పనికి తను వెనకాడకుండా ఆ టైంలో కావాల్సింది తను చెప్పి ఆ పనిని పూర్తి చేయడం మనం చూస్తాం. అదేదో జస్ట్ కేవలం నోట్తో పలకడమే కాదు, షీ కంప్లీటెడ్ ద టాస్క్. సో గాడ్ వాస్ హెల్పింగ్ మీ టు రిమైండ్ మై సెల్ఫ్ that a woman who fears the Lord begins the task, completes the task, is wise to recognize the opportunities, and is a suitable wife, is a blessed mother. సో లాస్ట్ గా దేవుడు నాకు నేర్పించినది ఏంటంటే, ఒక ఉమెన్ యొక్క వర్త్ మెయిన్ గా మనం 3 పాయింట్స్ లో చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, గాడ్ క్రియేటెడ్ హర్ ఫర్ హిమ్సెల్ఫ్, టు హ్యావ్ రిలేషన్షిప్, టు హ్యావ్ ఫెలోషిప్, టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్. అండ్ సెకండ్లీ, హీ క్రియేటెడ్ హర్ ఫర్ ద ఫ్యామిలీ. దేవుడు తనని ఎందుకు సృష్టించారంటే తన కోసమే కాకుండా ఈ లోకంలో తనకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, నౌ యూ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుని కోసం నువ్వు నీ పిల్లలని సిద్ధంగా చేయి. నీ పెర్మిటికి యూ హెల్ప్ హిమ్ టు అకంప్లిష్ ద పర్పస్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ అవర్ పర్పస్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్, లైక్ దీప్తి కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, you will be a blessing to many people in the community, in our surroundings, in the places that we work. సో ఈ 3 థింగ్స్ నేను కూడా చూసుకున్నాను. దేవుడు ప్రావర్బ్స్ 31 లో మనకి ఇచ్చిన మెయిన్ టాపిక్స్ కూడా, మనకు మెయిన్ క్వాలిటీస్ కూడా చూసుకున్నాము. బీయింగ్ ట్రస్ట్ వర్ది, నమ్మకంగా జీవించడము, కష్టపడి పని చేయటము, వైజ్ గా జీవించడము, కైండ్నెస్ తో జీవించడము. సో ఈ పాయింట్స్ మనకి తెలియజేస్తాయి ఏంటంటే, టు బీ అ ఉమెన్ ఆఫ్ గాడ్, టు బీ అ ఉమెన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, we will just be fruitful when we begin to be grafted in him and find our identity in him. Deepti. థ్యాంక్ యూ యువ. చాలా బ్యూటిఫుల్ గా నువ్వు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసావు. ఎట్లా మనము ఒక స్త్రీ ఎట్లా ఉండాలి అని చెప్పి చాలా విషయాలు నేర్పించినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ యొక్క వచనాలు అన్ని చదివేటప్పుడు కూడా చాలా అంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకొకసారి నువ్వు ఎట్లా అంటే అవి నువ్వు సబ్ హెడింగ్స్ ఇచ్చి ఏ విషయాలు మనం నేర్చుకోవాలి, ఎలాంటి విషయాలు ఉన్నావని చెప్పి మా అందరికి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం ఏంటి నేను చెప్దాము అనుకుంటున్నాను అంటే, ఈ వర్సెస్ లో చదువుకున్నట్లు అంటే ఈ యొక్క ఉమెన్ కి ఇప్పుడు ఇవ చెప్పినవన్నీ కూడా, ఇక్కడ ఈ వర్సెస్ ఉన్నవన్నీ కూడా మనం చేస్తే మనకి అందరి నుంచి కూడా ఆ ఒక్క ప్రేజ్ అనేది వస్తుంది అని చెప్పి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ తన వల్ల వాళ్ళ హస్బెండ్ కూడా ఆ ఒక మర్యాద అనేది, ఆ ఒక విలువ అనేది కూడా వస్తుందని చెప్పి కూడా ఈ వర్సెస్ లో ఉన్నాయి. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఇవ. దీప్తి, నువ్వు కూడా ఈ యొక్క క్వశ్చన్ గురించి నీ థాట్స్ దీప్తి. Yeah, Hannah. So, one key takeaway for all the single women through this episode and through this question of Proverbs chapter 31 nunchi, I was just reflecting on my life too. Proverbs 31 ఎప్పుడైతే నేను అంటే వివాహం జరగకముందు ఆర్ యవ్వనంలో ఉన్నప్పుడు దేవుని కొత్తగా తెలుసుకున్నప్పుడు ఇలా Proverbs 31 విన్నప్పుడు ఫస్ట్ టైం భయం వేసేది. ఇది ఇట్స్ లైక్ టూ హై, స్టాండర్డ్స్ ఆర్ లైక్ టూ హై, మనం అస్సలు మ్యాచ్ అవ్వలేం దీనికి అని. అంటే నా గురించి నేను అస్సలు మ్యాచ్ అవ్వలేను దీనికి, అసలు ఇది అసాధ్యం, ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకునేదాన్ని. బట్ వెన్ యాజ్ యూఆర్ గెటింగ్ క్లోజర్ టు గాడ్, యాజ్ యూ ఆర్ నోయింగ్ ద లార్డ్,
అండ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ సో డిఫికల్ట్. ఇవన్నీ కూడా Proverbs 31 లో ఉండేటివన్నీ కూడా ఒక వెల్ హై స్టాండర్డ్ ఉమెన్ కి ఉండేటటువంటి క్వాలిటీస్ ఇది. లేకపోతే ఈవెన్ పెళ్లి కొడుకు కూడా ఎవరికన్నా అంటే పెళ్లి కూతురు కావాలంటే హూ ఇస్ అకార్డింగ్ టు Proverbs చాప్టర్ 31 అని కూడా కొంతమంది మెన్షన్ చేస్తారు, రైట్? బట్ ఐ వాంట్ జస్ట్ గివ్ అ కాల్ టు ఆల్ ద సింగిల్ ఉమెన్, ఎవరైతే వివాహం జరగలేదో వాళ్ళకి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. With the help of God, with the grace of God, prepare yourself to become that woman and to be that woman. సో ఎప్పుడైతే ఇది మనం గ్రహించి, ఈ సత్యాన్ని మనం గ్రహించి, అండ్ ఆల్సో నీవు సింగిల్గా ఉన్నావు కాబట్టి నీ యొక్క వర్త్ అనేది ఒక బాయ్ ఫ్రెండ్లోనో వెతుక్కోవడమోనో, లేకపోతే ఒక ఫియాన్సేలో వెతుక్కోవడమో, లేకపోతే ఈ గ్రూప్స్లో వెతుక్కోవడము, లేకపోతే ఎక్కడెక్కడ అనేక చోట్లలో ఒక ఎంటర్టైన్మెంట్ పార్టీలలో వెతుక్కోవడము, నీవు చక్కగా మంచిగా రెడీ అవుతే, లేకపోతే చాలా బాగా మేకప్ వేసుకుంటే దాంట్లో వర్త్ తెలుసుకోవడము, దాంట్లో అన్నిట్లో కూడా నువ్వు ఎంత వెతుకోవాలనుకున్నా కూడా నీ వర్త్ అనేది యూ విల్ కంటిన్యూ టు సర్చ్, బట్ యూ విల్ బి ఫౌండ్ ఓన్లీ వెన్ యూ ఫైండ్ క్రైస్ట్. ఒక్కసారి క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే వెన్ యూ మీట్ క్రైస్ట్, దట్ ఈస్ వెన్ యూ విల్ నో ద వర్త్. సో సింగిల్ ఉమెన్ అందరికీ కూడా ఇట్స్ అ కాల్ టు connect with Christ, know Christ, to know your worth. And Proverbs 31 is not a difficult thing, and it is not only for different set of people, but it is for every woman, and that is why it is written in the word and it is available for all of us. Amen. And for the married women, like మనం ఇందాక మనం చర్చించుకున్నట్లు ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ గృహం ఎలా కట్టుకుంటుంది, తన వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, కమ్యూనిటీలో ఎలా ఉంటుంది అని అంటే, ఇన్ ద సేమ్ వే గివ్ బ్యాక్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ సో దట్ యువర్ హౌస్ క్యాన్ బి బిల్ట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నీకు ఇచ్చేటటువంటి ఫైనాన్సెసే కానీ, నీ చేతిలో ₹1 పెట్టినా కూడా ఆ రూపాయిని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనే దాంట్లో దేవుని యొక్క విలువ అనేది నువ్వు చూపిస్తున్నావు. నీ పిల్లలు ఒక విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తున్నావు, నీ భర్తని ఏ విధంగా గైడ్ చేస్తున్నావు, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా ఎలా ఉంటున్నావు, అదే వర్క్ ప్లేస్లో, కమ్యూనిటీలో గివ్ బ్యాక్ everything, give back all the values that the Lord has taught you. So ఈ రకంగా మనం ఉన్నట్లయితే ఐఎమ్ షూర్ ఆల్ ద ఇఫ్ వీఆర్ ఎంకరేజింగ్ వన్ అనదర్, ఈవెన్ పోయిన వారం కూడా మనము we meditated upon uplifting one another. మనం ఒక్కొక్కరము ఈ రకంగా వాల్యూస్ అనేది ఇన్బిల్డ్ చేసుకొని, if we are together living like this with such values, every house is going to be a blessed house, every family is going to be a blessed family, I believe, Hannah, with and through a blessed woman. Thank you, And Deepti. that's what I'm praying, and that's what I think we three are also sharing the same thing of encouraging one another and encouraging other women through this program. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీకెండ్ లో మనము ఇన్ని మంచి విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా స్త్రీ యొక్క విలువను గురించి మనం కనుక్కున్నాము. దేవుడిచ్చిన ఈ అవకాశానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈవా, నువ్వు ఒక సాంగ్ పాడి ప్రేయర్ చేసి ఈ యొక్క ఎపిసోడ్ ని క్లోజ్ చేయవా? Sure అక్క. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं, मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं, धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद,
धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति ధన్యవాద్. అవునేసయ్య, మీకు తిరిగి మేము ఎలాగ కృతజ్ఞతలు చెల్లించాలి ఏసయ్య. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క రక్తము మా కోసం చెందించి మమ్మల్ని ప్రభా మీరు రక్షించుకున్నందుకు వందనాలు. ఈ రోజు స్త్రీలుగా మాకు మీరెంతో విలువ ఇచ్చారు నాయన. మీరెంత ప్రేమిస్తే మాకు మీరు మీ జ్ఞానముని, మీ జీవముని, మీ సత్యాన్ని, మీ ఊపిరిని మీరు మాలో ఉంచారు యేసయ్య. వందనాలు నాయన. మా జీవితంలో మీకు మేము ప్రీతికరంగా ఉండి మీ జీవితంలో మేము మా విలువని వెతుక్కోవడానికి ఇచ్చిన కృపని కోసము మేము వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ వాల్యూ ఇన్ యూ, that I find my identity, who I am in you, Lord, that I no longer am alive, but Jesus lives in me. యేసయ్యా, మీరు నాలో జీవిస్తున్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విలువలేని నా జీవితానికి ప్రభువా మీరు విలువనిచ్చి మీ సొంతంగా, మీ సొత్తుగా మీరు మార్చుకున్నందుకు మేము వందనాలు చెల్లిస్తున్నాము. వింటున్న ప్రతి లిసనర్ కి ప్రభువా, ప్రతి స్త్రీకి మీరిచ్చిన గొప్ప ప్రణాళిక కోసమే వందనాలు. ప్రభా, మీరిచ్చిన ఈ యొక్క పర్పస్ కోసం మేము జీవించాలని ఆశిస్తున్నాము నాయన. లోకములో మేము మా విలువని వెతుకోలేక ప్రభువా, మీలో మేము జీవించాలని ఆశిస్తున్నాము. హెల్ప్ us లార్డ్ not to be lost by searching for our value in this world. Thank you Jesus for speaking to us through this program today. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. లార్డ్, లెట్ యువర్ వాల్యూ బి డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ హార్ట్స్, దట్ వి మే బేర్ ఫ్రూట్ ఫర్ యూ లార్డ్. మీ యొక్క విలువని మా జీవితంలో మీరు నాటినందుకు వందనాలు ప్రభా. మీకోసమై మేము మా కుటుంబంలో మా పని ప్లేస్ లో ప్రభా చుట్టూన్న ప్రజలందరికీ ప్రభా తబితా వలె, రెబెకా వలె ప్రభా మేము కూడా ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించి అన్నిటికంటే ఎక్కువగా నాయన మీకు మేము ప్రీతికరంగా ఉండి ఒక సువాసనగా మేము జీవించాలని ఆశిస్తూ మమ్మల్ని స్త్రీలని మీరు దీవించి ఈ లోకంలో ప్రభా ఎంతగానో మీ యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసుకోమని అడుగుచు యేసయ్య నామంలో ప్రార్థించి ఈ ప్రోగ్రామ్ ని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఈవా. గ్రేస్ లిజనర్స్ అందరికీ మా ముగ్గురు తరపున, ఈవా తరపున, దీప్తి తరపున, ఇంకా నా తరపున మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ ఉమెన్స్ డే రోజు మనం తెలుసుకున్నాము దేవునిలో మనకి స్త్రీలకు, ముఖ్యంగా స్త్రీలకు ఉన్నటువంటి విలువను మనం తెలుసుకున్నాము. అదే విలువతోటి ప్రతిరోజు కూడా మనం జీవిస్తాము. అదే విలువ ఇతరులకు కూడా మనం పంచుతాము. థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి మీరు ఈ సమయానికి మీరు ట్యూన్ అయి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్నందుకు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 7:30కి, మళ్ళీ ఉదయం 7 గంటలకి, మరి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. మనము తిరిగి ఇంకొక ఎపిసోడ్తో, ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాము. అంతవరకు మనం గుర్తుపెట్టుకుందాము, దేవునిలో మనకు ఉన్నటువంటి విలువని గుర్తు చేసుకుంటూ మనం జీవిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.